అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికాలో ఉద్యోగం, డాలర్లలో జీతం, కానీ నెలాఖరులో చేతిలో మిగిలేది ఎంత? భారత్ నుంచి అమెరికా వెళ్ళిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏడాదికి $1,00,000 జీతం అంటే నిజంగా నెలకు ఎంత చేతికి వస్తుంది? అందులో రెంట్, ట్యాక్స్, కార్, ఇన్సూరెన్స్ తీసేస్తే ఎంత సేవ్ చేయగలరు? ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనే కేటగిరీ అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి ఫిక్స్డ్ శాలరీ నంబర్ని ప్రకటించదు. యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం సాఫ్ట్వేర్ డెవలపర్స్ మీడియన్ యాన్యువల్ శాలరీ $133,080, అంటే నెలకి సుమారు $11,090 గ్రాస్ శాలరీ చేతికి వస్తుంది. ఇక ఇండియన్ H-1B వర్కర్స్పై 2026లో ఇచ్చిన ఈఐజీ అనాలిసిస్ ప్రకారం మీడియన్ ఎర్నింగ్స్ సుమారు $146,000 ఉన్నాయి. ఉదాహరణకి నెలకి $10,000 గ్రాస్ జీతం అనుకోండి, కానీ ఆ $10,000 పూర్తిగా చేతికి రావు. ఇందులో ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, 401k కాంట్రిబ్యూషన్స్ లాంటి డిడక్షన్స్ ఉంటాయి. అంతేకాదు యాక్చువల్ టేక్ హోమ్ అనేది మీ ట్యాక్స్ స్టేటస్, మీరు ఉండే రాష్ట్రం డిడక్షన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇందులో మేజర్ ఖర్చు హౌసింగ్. న్యూయార్క్, సియాటిల్, కాలిఫోర్నియా లాంటి కాస్ట్లీ మార్కెట్స్లో హౌసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఉదాహరణకి న్యూయార్క్లో 2026 MIT లివింగ్ వేజ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఒంటరిగా ఉండే వ్యక్తికి బేసిక్ నీడ్స్ కవర్ చేయడానికి గంటకి కనీసం $38.21 అవసరం. అదే ఫ్యామిలీ అయితే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. రెంట్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, గ్రాసరీస్, కార్ ఈఎంఐ, ఇన్సూరెన్స్, ఫ్యూయల్, యూటిలిటీస్, పిల్లలు ఉంటే చైల్డ్ కేర్ లేదా ఎడ్యుకేషన్, ఇలా శాలరీలో ఎక్కువ భాగం ఖర్చు అయిపోతుంది. అయితే నెలకు ఎంత సేవ్ చేసుకోగలరు? దీనికి ఒకే ఆన్సర్ లేదు. ఒక సింగిల్ ప్రొఫెషనల్ ఒక నగరంలో నెలకి $2,000 సేవ్ చేస్తే, అదే హై రెంట్ సిటీలో ఫ్యామిలీతో ఉండే వ్యక్తికి సేవింగ్స్ చాలా తక్కువ ఉండొచ్చు. ఇద్దరూ సంపాదించే కపుల్ అయితే సేవింగ్స్ భారీగా పెరగచ్చు. అందుకే ప్రతి ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకి $1,500 నుంచి $3,000 వరకు సేవ్ చేయగలుగుతారు. చివరిగా అసలు ఎన్ఆర్ఐ టేక్అవే అంటే ఏంటి? అమెరికాలో శాలరీ పెద్దదే కావచ్చు, కానీ సేవింగ్స్ ఆటోమేటిక్ కాదు. మీ శాలరీ కంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, రెంట్ ఎంత, సింగిలా, ఫ్యామిలీనా, ట్యాక్స్ ఎంత పడుతుంది, అప్పులు ఉన్నాయా, స్పెండింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవే మీ నిజమైన సేవింగ్స్ని డిసైడ్ చేస్తాయి. అందుకే అమెరికా జాబ్ ఆఫర్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు CTC కాదు, టేక్ హోమ్ మైనస్ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇదే అసలైన నంబర్.